స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఒకళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకంటే ముందు తయారైపోతున్నారు. హలో సార్, హాయ్ అమ్మ అప్పలకొండ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ జయమాలిని, స్పెషల్ బ్రాంచ్. పేరు సూపర్. ఐఎమ్ రఘు. ఇక్కడ జరిగేది రాబరీ, పరిచయ కార్యక్రమాలు కాదు. అక్కడ చూడండి. ఏ జయమాలిని, వాళ్ళు లోకల్ పోలీస్, మనం స్పెషల్ బ్రాంచ్. వాళ్ళతో మాట్లాడుకో, దగ్గర జరుగు. నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడు. అక్కడ చూడు. నా మాట నమ్మండి, దయచేసి లొంగిపోండి. మిమ్మల్ని మేము ఏమీ చెయ్యం. పొడుస్తా. వాళ్ళు దొరికితే ఏం చేయకుండా వదిలేస్తావా? అలా అని నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? మైకిలకి జయమాలిని, ఇప్పుడు వాళ్ళకి ఎలా వార్నింగ్ ఇస్తానో చూడు. అదే మరి అదో బిల్డప్ అంటే. రేయ్, మర్యాదగా లొంగిపోండి, లేకపోతే ఒక్కొక్కడికి పుచ్చెలెగిరిపోతాయి. నా సంగతి. అయ్యో బాబాయ్, మైకు తగిలింది కాబట్టి సరిపోయింది. అదే మూతికి తగిలింటే పార్ట్ అయి మోడర్న్ అట్లా తయారైంది. జోకులు కాదమ్మా, దమ్ముంటే ఎవరన్నా లోపలికి వెళ్ళండి. ఉన్నారు కదండి స్పెషల్ బ్రాంచ్. పేరుకే. గో, అంటే లోపలికి వెళ్ళి అటాక్ ఇచ్చేసి. చాలా గొప్పగా చెప్పావు. యుగోరే, యుగో యుగో యుగో. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. యుగో. ఏమైనా సంబంధం ఉందా? అయినా మనకెందుకు టెన్షన్? ఉన్నాడు కదా బాస్, వస్తాడు, వెయిట్ చేయండి. కదలకు, పక్కరా, పట్టుకో, పట్టుకోవో. సారీ. నీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఏం చేస్తుంటావు? జర్నలిస్ట్ ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిలకడ దుంపలు కొనడానికి. చిలకడ దుంపలు కొనడానికండి. నేను ఆడపిల్లని కౌగులించుకోవడం ఇదే ఫస్ట్ టైం. బానే ఉంది కానీ ఏమన్నా తేడా పడేస్తే ఏమనుకోద్దే, కొత్త కదా. నేనేదో 100 మందిని కౌగులించుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఓ, నీకు కూడా కొత్తేనా? మరి మీరు పోలీస్ ఆఫీసరా? బాచి స్పెషల్ బ్రాంచ్. అంత బిల్డప్ ఇచ్చారు, మరీ ఇలా దొరికిపోయారేంటండి? నాకు మాత్రం ఏం తెలుసు. ఏదైనా చెయ్యండి. బాగుండదు. పోలీస్ ఆఫీసర్ అయ్యండి, ఏం చేయకపోతే బాగుండదండి. ప్లీజ్ ఏదైనా చెయ్యండి. నువ్వు మరీ మొహాడు పెట్టేస్తున్నావు. ఇక్కడ అందరూ ఉన్నారు. దేని గురించి మీరు మాట్లాడేది? నువ్వు చెప్పిన దాని గురించే. నేను అన్నది వాళ్ళని ఏమైనా చెయ్యండి అని. ఓ అదే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ ఇప్పుడు జరగబోయే దాని గురించి రాసుకో. ఇప్పటిదాకా జరిగిన దాని గురించి పేపర్లో రాయకే. రా. కొత్త గన్ను పేల్చడం రాదు, పర్ఫెక్షన్ లేదు. నీలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా నీ యమ్మ. నువ్వేంట్రా పుడుస్తావా? పుడు. వీళ్ళేనా రాబరీ చేయబోయింది? ఎస్ సార్. వీళ్ళకి దొంగతనం ఎక్కడ చేయాలో కూడా తెలియదు. ఏ బ్యాంకో నగల షాపు చూసుకోకుండా డిపార్ట్మెంటల్ స్టోర్ లో పడ్డారు. పోనీ వీళ్ళేమన్నా దోచుకున్నారంటే అది లేదు. ఎంక్వైరీ చేస్తే అందరి మెడల్లో రోడ్లు గోల్డే, ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు. పబ్లిక్ చేంజెస్ ఏ లా. ఇప్పుడు ఎవరు బంగారం పెట్టుకోవట్లేదు. బట్ ఇప్పుడు నష్టం ఎక్కడ జరిగిందో నీకు తెలుసా మిస్టర్ భాస్కర్ చెన్మై? సార్, జేమ్స్ బాండ్ లెవెల్లో నువ్వు చేసిన ఫైట్ వల్ల షాపుకు జరిగిన నష్టం విలువ 2 లక్షల రూపాయలు. 100 लाख रुपए का नुकसान हो गया. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? డిపార్ట్మెంట్ కి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇదిగో ఆ ఆవేశమే వద్దని చెప్పేది. ఈ మధ్య నీకు స్పీడ్ ఎక్కువైపోయింది, కొంచెం దూకుడు తగ్గించు. హలో హలో, బాచి గారండి? బాచి స్పెషల్ బ్రాంచ్. 3 బ్యాచ్లా అండి? ఎవరివే నువ్వు?
అదేనండి నిన్న మధ్యాహ్నం డిపార్ట్మెంటల్ స్టోర్ దొంగలు. ఓ ఆ చిలకడతంప లక్ష్మివా? నేను సినిమాలు చూసి చాలా రోజులేనండి. కృష్ణ గారు పాత సినిమాలు చూసేదానండి. మధ్యలో సినిమా చూడలేదండి. ఫైట్ చాలా బాగా చేశారండి. ఏంటి లవ్ చేస్తున్నావా? ఆహా లేదండి. ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అబ్బే ఖాళీయేనండి. సరే మొన్న సరిగ్గా చూడలేదు, ఒకసారి కలు. ఎందుకండి? ఆ, ఏం లేదు, ఒక అందమైన కుక్కను కొన్నాను, చూద్దు గాని. కుక్కలు అవి అంటున్నారు. మీకు పెళ్ళైందండి? లేదు. ఇంకా పెళ్ళవలేదా? 2-3 ఏళ్ళు లేట్ అయింది, దాన్ని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుకో. గడ్డం కూడా అక్కడక్కడ తెల్లబడింది కదండి. బొచ్చండి, తెల్లబడుద్ది ఎర్రబడుద్ది, అదొక పెద్ద మ్యాటరా? అబ్బే అది కాదండి. అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే పెళ్ళయ్యే బాబో పాపో ఆ టైప్ లో కనిపించారండి. ఆపుతావా? టచ్ లో ఉండు. పెట్టే ఫోన్, పెట్టే. గురించి అడుగుతుంది ఏంట్రా బాబు? ఇంత చిరాక? ఏదే మొహం చూడు మొహం ఏంటో. సార్ ఒక్కసారి రండి సార్, తొందరగా రండి సార్, తొందరగా తొందరగా. చూడండి సార్, ఈ మెసేజ్ చూస్తున్నారా? వావ్, కోటీశ్వరుడైన కోటేశ్వరరావు లాటరీలో ఆంధ్రుని వరించిన 50 కోట్లు. 50 కోట్ల? నేనైతే అంత డబ్బు ఎలా లెక్కటాలా అన్న బెంగతో సగం అయిపోయేవాడిని. వీళ్ళమ్మకి ఐక్యూ ఎక్కువ అనుకుంటాను. ముందు చూపుతో చిన్నప్పుడే ఊహించి వీడికి కోటేశ్వరరావు అని పేరు పెట్టింది. ఆ హ్యాండ్సమ్ ఎవరో ఒక్కసారి చూడాలండి. ఇదిగో జయమాలిని, నేను పక్కన మరో మగాడి గురించి మాట్లాడటం ఏం బాలేదు. ఏ రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని మీరు చూడాలి లేదా? మేం మగాళ్ళం. వాడు మగాడేలే. మగాడా? మామూలు మగాడు కాదు, కోట్లకు పడగలెత్తిన మొనగాడు. నిన్నటి వరకు వాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఇవాళ నుంచి సుఖాలే సుఖాలు. ఎక్కడున్నాడో? అవసరమా? ఇప్పుడు నీకు చేజ్ అవసరమా? అంటే ఏంటి? పాము పుచ్చలాగా నువ్వేమన్నా పున్నమి నాకువా? కాటేస్తావా? ఇదిగో వాళ్ళ కొంచెం దొరికిపోవా, కోఆపరేట్ చేయి. రేయ్ వీడు ఎక్కడున్నారా? రండి వచ్చి పట్టుకోండి. మార్నింగ్ మార్నింగ్. ఆయన ఎవరో తెలుసా? నమస్కారం అండి, నా పేరు తాతిరి కోటేశ్వరరావు అండి. మా ఊరు బీహార్ అండి. మొన్న 50 కోట్లు లాటరీ తగ్గింది కదండి, అది నాకేనండి. ఉదయం పేపర్ చదవగానే టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండి. మా సందు చౌరు చాకలోడు ఆ కిల్లి కొట్టోడు ఇద్దరు కలిసి కోళ్ళ పొడిసేశారండి. ఎవరు పడితే వాళ్ళు శుభ్రంగా చిత కొట్టేస్తున్నారండి. బంపర్ లాటరీ తగిలి రంపపోత అనుభవిస్తున్నారన్నమాట. వీధిలోకి వస్తే ఏకంగా చంపేద్దామని చూస్తున్నారండి. మీరే వరి అవ్వకండి. మిస్టర్ బాచి, నువ్వు నీ టీమ్ తో కలిసి ఈ రోజు నుంచి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వు. ఎస్ సార్. ఏమండి చెప్పండి. కుర్రోడు మంచోళ్ళే కదండి. అయ్యో బంగారం. హాయ్. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలండి. నిన్నటి నుంచి ఎవరిని చూసినా అనుమానించి అలవాటు అయిపోయిందండి. 50 కోట్లండి, అయ్యో. తినాలి కదండి. మరి హాయ్. యువమానే జమ్యం ప్రయాణి సదస్సుని బిళతాంబోదని పప్పల పర్య ఈస్ట్ కోస్ట్ లాస్ట్ లాస్ట్ ఆర్క్ వీలింగ్ షోల్డరింగ్. ఎవరండి మీరు? మిమ్మల్ని ఏంటని? ఒక్క సింగల్ అండి, సింగిల్ ఏంటి? ఒక్క సింగల్ కిస్ అండి. కిస్సా? పిచ్చా మీకు? మంచివాడండి, ఒక్క సింగల్ ఇవ్వండి. మీకేమన్నా మెంట్లా? నాన్సెన్స్ క్రియేట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాలేదండి. అసలేంటి మీరు? సింగిల్? అయ్యో, వద్దండి, నా మాట వినండి. అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? అసలు కామన్ సెన్స్ ఉందా? అసలే మనుకుంటారండి. చాలా తప్పండి. మరి పక్కన చిలుకూరు పెట్టండి, మా ఇద్దరు ఒకటే జిల్లా అండి. వద్దు, రండి. వద్దు, ఒక్క నా మాట ఒక్క వినండి. సింగల్ చాలా అండి. తప్పండి, చాలా ఏమండి? తప్పు, వద్దు. ఏంటి ఎక్స్టీరియర్ బ్యూటీ అండి? హాయ్. ఇది హాల్ అండి, హాయ్. ఇది డైనింగ్ హాల్ అండి, హాయ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. హాయ్. చాలా బాగుందండి. ఇంతకి తమరెవరండి? నమస్కారం అండి. నమస్కారం నా అండి. పేరు సత్యంబాబు అండి. హాయ్. హాయ్. 哎 <laughs> 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 哎 <laughs>
ఇంతకు తమరెవరండి? అసలు తమరు ఎవరండి? తాత నేను కోటేశ్వరరావునండి. తాతినేని కోటేశ్వరరావుకి సత్యంబాబు హెల్పింగ్ చేస్తున్నాడండి. నాకు ఇంత పెద్దలు కావాలంటారండి. తమరు ఎవరండి? తాత నేను కోటేశ్వరరావునండి. కాదండి, మా గాసం వేసుకున్నటువంటి మహాలక్ష్మీదేవి గారండి. ఇప్పుడు మీరేంటి మారిందండి, మీరు ఇంట్లోనే ఉండాలండి. యారా మీరు కాదన్నారనుకోండి, నా మీద ఒట్టేనండి. మాట ఇవ్వండి. ఇవ్వండి. మాట ఇమ్మన్నారు, టికెట్ ఇమ్మన్నారండి. అయ్యి బాబు బాబు కాని పెట్టేడండి. సత్యంబాబు గారు, ఆయ్ ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి? అవి అండి. ఆయ్ మరి కొంతమందికి ఏమో బాంబులు దాచుకోవడం పెంచండి, మరి నాకండి స్టేటస్ పెంచండి. ఈయన ఎవర్రా? బాగా వేసుకున్న మా లక్ష్మీదేవి అండి. చెప్పు తెగుద్ది ఎదవా. బాటా జోడేసుకున్న టాటా తమరు పెంచలేంటండి? ఆయ్ నాకు పొద్దుటే ఆయకుడం తినేపించండి. అది పెద్ద కాదండి, అలవాటండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా ఇంకా ఈ సూటు బూటు కళ్ళోడు వేసుకోవాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా అండి అండి నాకు బాగా బలిసిన నెమలి మనసు తినాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఆయ్ ఏంటి అరేంజ్ చేసేది? జాతీయ పక్షిని తింటే జైల్లో దోసి కుమ్ముతాం. వద్దండి. ఆయన ఎవరండి? బాటా జోడేసుకున్న టాటా. కాదండి, నేను కోటేశ్వరరావు. ఆయన ఏమిడిగా ఇచ్చేస్తాను. కోటేశ్వరరావు గారు, మీకు లాటరీలో 50 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. నమస్కారం అండి. అంటే ఇంత స్పీడ్ పనికి రాదండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ప్రెస్. వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి. హాయ్ కొంపలు అంటుకుంటాయండి. మరి అంటుకోండి. మరి మీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నారనుకోండి, ఉగ్రవాదులకి మీకు లింక్ ఉందని రాశారు. అయ్యో రామచంద్ర, ఆ మాట అంటే పార్టీ అని రాసేస్తారు. ఇది సేఫ్ అండి. ఏమండి తాతయ్య కోటేశ్వరరావు గారు, మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు? మాట్లాడొచ్చండి. దీనికి పర్లేదండి. ఓపెన్ అవ్వండి. రాసుకోండి. చాలా పెద్ద కదండి. హాయ్ కాశీ వెళ్తే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి. హాయ్. సరే కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగామండి. అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి. 5దో 10దో ఉంటుందని రాసేయమన్నానండి. కానీ వాళ్ళు టికెట్ రాసి 5,000 అన్నారండి. నా దగ్గర ఏమో 6,000 ఉందండి. ఏమండి 5,000 ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటానండి? అవే కొనండి. అంతే కదండి. ఆ. నేను వద్దన్నానండి. ఆ. కానీ వదలలేదండి. పెద్ద గొడవ చేశారండి. నన్ను బాగా కొట్టి లాక్కున్నానండి 5,000. హాయ్ ఇంకా కాశీ ఎక్కడ వెళ్దామండి? వెళ్ళారండి. తిరిగి వచ్చేసానండి. మంచి పని చేశారు. కానీ ఒకటండి, హాయ్ నేను ఎవరికో అన్యాయం చేయలేదు కదండి. అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి. కోటేశ్వరరావు గారు, మరి 50 కోట్ల తగిన లాటరీ టికెట్ కదా, ఒక్కసారి ఆ టికెట్ మా ప్రెస్ వాళ్ళకి చూపిస్తారా? హాయ్. మరి చూపిస్తానండి, కానీ ఎవరు లాక్కకూడదండి. ఏమండి జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వర్రీ. మీరు అట్టేళ్ళండి. తల్లి నువ్వు అట్టు తిరగావా? ఇదండి టికెట్.